వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు ప్రభుత్వం వంతు సర్పంచ్ ఎన్నికల మీద కనిపిస్తోంది. ప్రభుత్వం ఫోకస్ పూర్తి స్థాయిగా సర్పంచ్ ఎన్నికల వైపు మళ్లుతోంది. సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో సర్పంచ్ ఎలక్షన్స్కి చాలా దూకుడుగా వెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ భేటీ ఉండబోతోంది. కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మంత్రుల అభిప్రాయాలు తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటూ తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశం మీద స్పందించినట్లుగా సమాచారం అందుతోంది. మనందరికీ తెలిసిందే, బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటూ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోవడం, ఆ తర్వాత ఈ విషయానికి సంబంధించి కోర్టు వరకు వెళ్ళడం, కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా కుదరదు, ఎన్నికలకు ముందు ఇప్పటికిప్పుడు ఎలా అమలు చేస్తారని అడగడం, అలాగే గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర మీకు బిల్లులు పెండింగ్లో ఉన్నప్పుడు మీ నిర్ణయం ఎలా కుదురుతుంది, మీరు ఎలా అమలు చేస్తారు ఎన్నికల్లో, ఇంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎన్నికలు డిలే అవుతూ వచ్చాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావడి అయిపోయింది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి, కసరత్తు మొదలు పెట్టాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీ ఉండబోతుంది 17వ తారీఖు. మరి ఈ కేబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే చాలా కీలకంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్ పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి పార్టీ పరంగా అమలు చేసి ముందుకు వెళ్లాలంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మీద మంత్రుల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు. 17వ తారీఖున కేబినెట్ భేటీలో దీని గురించి సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఇక నెక్స్ట్ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. అలాగే ఆ తర్వాత తదనంతరం జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి కూడా ఎప్పటి నుంచే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వరుస ఎన్నికల మూడ్ తెలంగాణలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇంకేదైనా ఆలోచించే అవకాశం ఉందా, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగపరంగా కానీ లేదంటే న్యాయపరంగా కానీ ఇంకా ఏమైనా పాసిబిలిటీస్ గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందా, ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా? మరోవైపు ఇప్పటికే గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్స్ అలాగే పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ఇక ఈ విషయాన్ని కోర్టు చెప్పినట్లుగా, కోర్టు ఎలాగో కుదరదు అన్నది కాబట్టి ఇక్కడితో వదిలేసి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చుకొని వెళ్ళబోతున్నారా అనేదే చాలా కీలకంగా మారింది. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది చూద్దాం. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. సో 17వ తారీఖు కేబినెట్ భేటీ ఉంది. మంత్రులందరితో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తాం అంటున్నారు. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధుతో ఒకసారి మాట్లాడదాం, రీసెంట్ అప్డేట్స్ తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి. మధు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్ కేవలం పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం, ఇంతకు మించి ఇంకేదైనా అవకాశం ఉందా? రాజ్యాంగపరంగా కానీ లేదంటే రాజ్యాంగపరంగా అవకాశం కనిపించడం లేదు, న్యాయపరంగా ఇంకేదైనా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉందా? మళ్ళీ ఏదైనా సుప్రీంకోర్టుకి వెళ్ళడం కానీ, ఇంకేదైనా వేలో దీని గురించి ఆర్గ్యుమెంట్స్ వినిపించడం కానీ, ఇలా ఏదైనా అవకాశం ఉందా అసలు? అంటే 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి చేంజ్ చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు 23% మాత్రమే రిజర్వేషన్ ఉంది. దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామనేటువంటిది కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ లో కాస్త ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది రాజ్యాంగ పరంగా. సుప్రీంకోర్టు తీర్పు ఏమనుందంటే 50% క్యాప్ దాటొద్దు, 50% మించి రిజర్వేషన్ అమలు చేయొద్దు రాష్ట్రాలు అనేటువంటిది. ఒకవేళ రాష్ట్రాలు అమలు చేయాలనుకుంటే అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ జరగాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి, దాని తర్వాతనే
ఈ రిజర్వేషన్ లో 50% పరిమితిని మించి చేసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చాలా సుస్పష్టం. దానికి ఎగ్జాంపుల్ తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు 50% మించి రిజర్వేషన్లు అక్కడ అమలవుతున్నాయి, బీసీలకు కానీ మిగతా వర్గాలకు అందరికి కలుపుకొని. కానీ అక్కడ 9th షెడ్యూల్లో చేర్పించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద గతంలో తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత జయలలిత ఆధ్వర్యంలో అప్పుడు ఆ ప్రెజర్ జరిగింది, అప్పుడు సాధించుకున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో కూడా జరగాలి, అమలు కావాలంటే, రిజర్వేషన్ అమలు కావాలంటే. మొన్న 42% రిజర్వేషన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇంకా ఇతర మైనారిటీ, ఇంకా మిగతా అన్ని వర్గాలను కలుపుకొని ఓబీసీ, తర్వాత ఈబీసీ వీళ్ళందరినీ కలుపుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 42+ ఎస్సీ, ఎస్టీ మిగతా వర్గాలు కలుపుకుంటే దాదాపు 60 to 65 అబోవ్ రిజర్వేషన్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది సాధ్యం కాదు చట్టపరంగా అనేటువంటిది మన కోర్టు సూచన చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. దీన్ని సవరించండి. మీరు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 2018లో చట్ట సవరణ చేశారు, దాంట్లో రిజర్వేషన్లు 23% కేటాయించారు బీసీలకు సంబంధించి. ఆ రకంగా పాత రిజర్వేషన్లతో వెళ్ళాలంటే వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 42% ప్లస్ ఎస్సీ, ఎస్టీ, బీసీలను అందరూ కలుపుకొని వెళ్తే సాధ్యపడదు అనేటువంటిది సూచన చేసింది. అది చిట్టి పంపింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక ఫైల్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే చూస్తుంటే ఏం కనిపిస్తుందా ఉందంటే నందు, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చేలా ముందుకు పోయే సిచ్యువేషన్ ఉందంటే గతంలో 23% ఏ రకంగా రిజర్వేషన్ అమలవుతుందో దాన్ని యాజ్ గా కంటిన్యూ చేస్తూ 23కు మళ్ళీ కాస్త కలుపుకొని మొత్తం కలిపితే 42% అయ్యేలా రిజర్వేషన్ పార్టీ పరంగా కేటాయించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు 17th వచ్చే సోమవారం రోజు కేబినెట్ సమావేశం ఉంది, దాంట్లో నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫస్ట్ కేబినెట్ ని ఒప్పించి తర్వాత రాష్ట్ర ప్రజలకు స్థానిక నాయకులకు అర్థమయ్యే రీతిలో 42% రిజర్వేషన్ ని అని పోతే ఇంకా డిలే అవకాశం ఉంది, హైకోర్టును కొట్టివేసే అవకాశం ఉంది. మరింత స్థానిక సంస్థలు డిలే అయితే స్థానికంగా సమస్యలు సాల్వ్ అవుతలేదు, గ్రామ అభివృద్ధి జరగట్లేదు, ఇప్పటికే కుంటుపడిపోయింది అనేటువంటి చర్చ వినిపిస్తుంది. కాబట్టి అట్లా జరగొద్దు అంటే మాత్రం ఈ రకంగా పార్టీ పరంగా వెళ్ళాలి, దానికోసం స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒప్పించాలి, ప్రజలకు వివరించాలనేటువంటి దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా మన దగ్గర సమాచారం అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయితే 42% చట్టపరంగా ఇవ్వడానికి సాధ్యమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు, చాలా దూరంగా కనిపిస్తా ఉంది. సో కేంద్రం పంచాయతీలకు ఇచ్చేటువంటి నిధులు కూడా ఇప్పుడు ఎన్నికల తర్వాతే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కదా మధు? ఖచ్చితంగా స్థానికంగా గతంలో ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్లు ఏదైతే గత ప్రభుత్వంలో అమలయ్యాయో బీసీలకు, ఇప్పుడు అదే పర్సెంటేజ్ అమలయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ దీన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలి అనేటువంటి దానికి జూబిల్స్ ఉప ఎన్నికలని వాళ్ళు కాస్త బూస్ట్ గా చూపించేటువంటి ఒక బూస్టింగ్ పార్టీ కార్యకర్తలకు మనకి ప్రజలు ఆదరిస్తున్నారు, ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు